లూకా 9:29. ఆయన రూపమును వెతుకుట. ఇప్పుడు చెప్పండి, 3 కలిపి. మొదటిది దేవుని వెతుకుట, రెండవది దేవుని సన్నిధిని వెతుకుట, మూడవది ఆయన రూపమును వెతుకుట. మళ్ళా చెప్పాలి. ఫస్ట్ దేవుని వెతుకుట, దేవుని సన్నిధిని వెతుకుట, మూడవది ఆయన రూపమును ఎతుకుట. ఈ చదువుకున్న మనం ఈ 3 కూడా 66 పుస్తకాల దేవుని యొక్క ప్రణాళిక. 66 పుస్తకాల దేవుని యొక్క ప్రణాళిక. దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని రూపమును వెతకాలి. చూడండి, ఫస్ట్ దేవుని వెతుకుట, లేకపోతే దేవునితో నడుచుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇక్కడ మనం కీర్తనలో ఒక వచనం చూసినాం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషంగా ఉంటారు. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. అందరం కలిసి మాట చదువుదాం. ఆదికాండము 5:21 నేను చదువుతాను, 22 మీరు చదవండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. హనోకు యొక్క కుమారుడు మెతూషెల. మెతూషెలను గురించి బైబిల్లో చెప్పుకోదగిన వివరాలు మనకి ఏమీ కనపడవు. నేను కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు ఏం చేశారు సమాజంలో కనపడదు, కానీ వాళ్ళు చాలా గొప్పది చేస్తుంటారు. ఇప్పుడు మనము హనోకు యొక్క భక్తి, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. దేవునితో నడిచిన ఆ మహానుభావుడు హనోకు మెతూషెలను అంత పిచ్చిగా పెంచుకుని ఉంటాడా? మామూలు పెంచుకుని ఉండడు, దైవికంగానే పెంచుకుని ఉంటాడు. మెతూషెల ఏజ్ ఎంత? మొత్తం 969 ఏళ్ళు. 969 సంవత్సరాల కాల వ్యవధిలో 300 సంవత్సరాలు తండ్రితోనే ఆయన జీవించడానికి అవకాశం కలిగజేశాడు దేవుడు. కనుక మెతూషెల జీవితాన్ని తండ్రిని చూశాడు అని అంటే తాతను కూడా చూసి ఉండాలి. అర్థమైందా? తండ్రిని చూశాడు అని అంటే ఎవరిని చూసి ఉండాలి? తాతను కూడా చూసి ఉండాలి. తాత ఎవరు? 20వ వచనం. ఎరేదు దినములన్నీ 962 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. 19. హనోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. వాళ్ళ తాతను కూడా చూసి ఉండాలి. ఆ తర్వాత మెతూషెల యొక్క కుమారుడు 26వ వచనం. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. ఇప్పుడు ముందు తాతయ్య, నెక్స్ట్ తండ్రి, నెక్స్ట్ కొడుకులు. కనుక జీవితం అన్నాక వారి మీద ఎంత ప్రభావితం దేవుడు చూపించాడో గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం వినే బిడ్డలారా, ప్రపంచం అంతటిలో
ఇలాగ భూతకాలం, ప్రస్తుత కాలం, తర్వాత భవిష్యత్ కాలం, 3 తరాలలో మెతుషెల ఎన్ని నేర్చుకోగలిగినాడో, అందుకనే హైయెస్ట్ ఏజ్ ఇచ్చాడు. బైబిల్లో మనం గుడ్డిగా ఒక మాట నమ్మొచ్చు. 128వ కీర్తనలో ఏం చెప్పాడు దేవుడు? ఒక ఆశీర్వాదం గురించి చెప్పాడు. ఏమిటంటే అది భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పాడు. ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈయన ఆయుష్ ఎంత? 969 ఏళ్ళు. మరి ఇప్పుడు భయభక్తులు కలిగితే దీర్ఘాయుష్ వచ్చిందంటారా? ఏమి చేయకుండా ఊరికి తింటా కూర్చుంటే దీర్ఘాయుష్ వచ్చిందంటారా? చెప్పండి. నా డౌట్ దేవసాయం తీరుస్తాడు గ్యారంటీగా. దీర్ఘాయుష్ 128వ కీర్తన బైబిల్లో ఒక మాట తప్పిపోవడానికి వీలు లేదు. 969 సంవత్సరాల హయ్యెస్ట్ ఏజ్ ఆయన కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా 128వ కీర్తన ప్రకారంగా దీర్ఘాయుష్మంతులు. తల్లిదండ్రులు సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులు. కనుక మెతుషెలాన్ గురించి మనం ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అంటే దేవునితో నడిచేవాళ్ళు, హనోకు కట్టబడ్డాడు, కొడుకు కట్టబడ్డాడు, ఆ దినాలలో ఉన్న సమాజం కూడా కట్టబడింది. హనోకు మంచి ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించినాడు. కనుక దేవునితో నడుచుట, ఒకసారి 22లో 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని చెప్పాడు. 2 పిల్లలు కానీ ఉంటే సంఘ ప్రార్థనకు రావట్లేదు ఏందయ్యా అంటే, ఏమొచ్చేదన్నా సంఘ ప్రార్థనకి అంటారు. అవునా కదా? నోరు తెరవండి. 2 పిల్లలను కంటే సంఘ ప్రార్థనకి నేను ఎక్కడొచ్చేది? ఆ 2 పిల్లలకి స్నానాలు వల్లవడలేదంట 2. అవును, ఆడపిల్లలే వల్లవపోతే అసలు మగపిల్లలు అస్సలు వల్లవరు. 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎంతమందిని కని ఉండాలి సుమారు? ఒకవేళ మనం అనుకుందాం 300 సంవత్సరాలకి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడంటే 2 సంవత్సరాలకు ఒక పిల్లోడిని తీసుకుందాం మనం, కూతుర్ని కానీ కొడుకుని కానీ, అంతే కదా? 2 సంవత్సరాలకు ఒక కాన్పు. అప్పటికి ఎంతమంది పిల్లలు? 150 మంది పిల్లలు. సరే వద్దులేండి, 3 ఏళ్ళకు ఒక పిల్లోడిని తీసుకుందాం. అప్పుడు ఎంతమంది పిల్లలు? 300 దేవునితో నడిస్తే 100 మంది పిల్లలు. 100 మందికి టాయిలెట్ చూడాలి, 100 మందికి వాష్రూమ్ చూడాలి, 100 మందిని శుభ్రంగా స్నానం చేయించాలి, 100 మంది బట్టలు చూడాలి. ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. హనోకు యొక్క జీవితంలో మనందరికీ భూప్రపంచం మీద ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులైన వాళ్ళందరికీ కూడా మాదిరికరమైన బిడ్డ. నేను దేవునితో నడుచుటలో ఉన్న ఆ మహిమను నేను తెలుసుకున్నాను. కనుక దేవునితో నడిస్తే మొట్టమొదటి మనకి ప్రతిఫలం ఏమిటంటే, సమ్మతింపకుండా 2 కూడి నడుతురా అన్నాడు. నిజం, సమ్మతించకుండా 2 నడవలేం. దేవుడితో నడవటం అంటే దేవుడు ఇష్టపడితేనే నడవగలుగుతాం. ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సమ్మతి లేకుండా దేవునితో నడవలేం. ఇంతమంది పిల్లలను కానీ, భార్యను చూసుకుంటా, బిడ్డలను చూసుకుంటా దేవునితో నడుస్తుంటే ఆయన జీవితం ఆయనకి ఇష్టమై ఉండాలా, కష్టమై ఉండాలా? చూడండి ఒకసారి 3:3 అందరు చదవండి. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. చదవండి. ప్రసంగి పుస్తకానికి రండి. 2 కూడి నడుచుట వలన అక్కడ ఏముంది? సమ్మతి కనబడుతుంది. అంటే దేవుడు ఇతన్ని సమ్మతించాడు. హనోకు దేవునితో నడవడానికి సమ్మతించాడు. సమ్మతించాడు అంటే అర్థం ఏంటి? ఇష్టపడి ఉంటాడు. ఇష్టపడడం అంటే ఇతని నడత ఆయన అంగీకరించి ఉండాలి. ఎవరు? దేవుడు. అంటే ఎంత దేవుడికి ఇష్టమైతే అంగీకరించి ఉండాలో ఊహించండి. ఆయన టాప్ టు బాటమ్
హనోకు యొక్క నడత అంతా కూడా ఇష్టమైతేనే. నీకు ఎవరన్నా ఇష్టం లేదనుకో, తేడా పడి ఒక పూట నడుస్తావు, మహా నడిస్తే ఒక పూట గంట అంతే. రెండో పూట నువ్వు నడవవు. ఎందుకు? కష్టంగా ఉన్నది, సమ్మతి లేదు నీకు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ దేవుడు 300 ఏండ్లు నడిచినాడంటే 300 ఏండ్లు హనోకు ఎడల ఎంత ప్రీతి కలిగి ఉన్నాడో చూడండి. ఇప్పుడు మనము సమ్మతించకుండా నడవలేము. సరే, దేవుడు సమ్మతించాడు అంటే ఎంత ఇష్టపడ్డాడు. దానికి మనకు ఉదాహరణ హెబ్రీ పత్రిక 11లో ఏమనుంది? హనోకు దేవునికి 11:5 ఒకసారి చూడండి. సమ్మతి అనే మాట కాస్త అర్థం కాకపోవచ్చు తెలుగులో. హెబ్రీ 11:5 హెబ్రీ 11:5 11:4 విశ్వాసమును బట్టి హెబేలు కయ్యూను కన్నా శ్రేష్టమైన బలిచ్చాడు. తర్వాత మనకు హనోకు కావాలి. హనోకు చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా కొనుపబడ్డాడు. కొనుపబడక మునుపు అంటే దేవునితో నడిచే టైంలో ఎట్టున్నాడు? ఇష్టడై ఉన్నాడు. అంటే ఇంతమంది పిల్లలను కంటూ భార్యను చూసుకుంటా దేవునితో నడుస్తుంటే ఈయన నడత ఆయనకి ఎంత ఇష్టంగా ఉన్నది అంటే ఎక్కడ కూడా వంకరతనము లేదు. సంఖ్యాకాండ 23వ అధ్యాయంలో యాకోబులో నేను ఏ వంకరతనమును చూడలేదు, ఇజ్రాయేలీలలో ఏ దోషమును కనుగొనలేదు అని చెప్పాడు. వంకరతనం లేకుండా ఆ బిడ్డను నడవటం బట్టి ఇష్టపడ్డాడు. కనుక ఫస్ట్ వన్ ప్రియబిడ్డలారా, సంఘ జీవితం మనకి 30 ఇయర్సా 20 ఇయర్సా 10 ఇయర్సో మనకు తెలియదు. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే సంఘ జీవితం జీవించినారు. దేవునితో నడుచుటంటే దేవుడు సమ్మతించే జీవితం, దేవుడు ఇష్టపడే జీవితం. మన ప్రక్కన దేవుడు నడవటం అంటే చిన్న విషయం కాదు. ఒక స్థలంలో యెషయా గ్రంథంలో ఎట్లన్నాడు? దహించు అగ్నితో మీలో ఎవడు సహవాసము చేయును అన్నాడు. ఆయన దహించు అగ్ని అని చెప్పాడు. అంటే అగ్నిలతో ఈయన సహవాసం చేసినా కానీ నడిచినా కానీ ఇంక కాలిపోలేదు. యెషయా గ్రంథము నేను ఇంకొకటి ప్రసంగిలో చూపించాలి, ఒకటి చూపిస్తాను. 33వ అధ్యాయము యెషయా 33:14. యెషయా 33:14. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను. చదవండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? అదో నిత్యము దహించు అగ్ని అని చెప్తున్నాడు. నిత్యము కాల్చుచున్న వాటితో నివసించగలరు. ఒక క్షణము అగ్నితో మనం సహవాసం చేయలేము. కానీ నిత్యము ఈయన 800 సంవత్సరాలు 300 సంవత్సరాలు కాలిపోలేదు. మామూలు అగ్నిలో ఇసిరివేసిన వాళ్ళు, షడ్రకు మెషకు అబేద్నెగోలను ఇసిరివేసిన వాళ్ళు మామూలు అగ్నిలో ఏమైనారు? ఇసిరివేసిన వాళ్ళు కాలిపోయినారు. కాలిపోయారా లేదా? ఇసిరేసిన వాళ్ళు కాలిపోయినారు. మామూలు అగ్నిలో ఇసిరివేసిన వాళ్ళు కాలిపోయినారు. కానీ నిత్యము దహించు అగ్ని అయిన దేవునితో 300 ఏండ్లు నడిచినా కానీ కాలిపోలేదు. కాలలేదండి ఆయన. అంటే ఎంత ఆయన నడతలో కనీసం 300 సంవత్సరాలలో మనం 100 మంది పిల్లలను తీసుకున్నాం, తెలియదు అనుకుందాం. 100 మంది పిల్లలతో, భార్యతో ఆయన జీవితం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత పర్ఫెక్ట్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటంటే సంపూర్ణత అని అర్థం. ఎంత సంపూర్ణతలో ఉంటే అతడు దేవుడు కాలిపోకుండా అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రసంగి అన్నాను కదా, ప్రసంగికి రండి. 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట
మేలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. అంటే ఈయన దేవునితో నడుచుట వలన అటు దేవుడికి ఉపయోగపడుతుంది, ఇటు పక్క ఆయనకి ఆశీర్వాదం వస్తుంది. మళ్ళా చదువుతారా? చదవండి. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటివాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. చదవండి. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 11. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్టగలుగును, ఒంటరి వానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. అర్థమవుతుందా? 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధము వలన అటు దేవుడికి లాభము, ఈనాడు ఆయనకి కుటుంబానికి లాభము కలిగింది. దేవునితో నడవటం అంటే చిన్న సంగతి కానే కాదు. అటు దేవుడు ఈనాటి వరకు కూడా హనోకు దేవునితో నడిచినాడు, నేను కూడా నడవాలి. ఇది దేవుని సంఘానికి ఉపయోగపడుతుంది. హనోకు దేవునితో నడిచాడు, 300 మంది 300 సంవత్సరాలు నడిచాడు, పిల్లల్ని కుమారులను కుమార్తెలను కన్నాడు. వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారో. ఇంకా వరుస పెట్టు. హనోకు కొడుకు మెతూషెల 969 సంవత్సరాలు, దీర్ఘాయుష్మంతుడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఆయన పిల్లలకి ఎంత ఆశీర్వాదం వచ్చింది. మెతూషెల పిల్లలు ఎలా దీవించబడ్డారు. ఆ మెతూషెల ఆ తర్వాత మనం చూస్తే మెతూషెల తర్వాత కిందకి లెమెకు వచ్చాడు. లెమెకు తర్వాత ఎవరు వచ్చారు? నోవాహు వచ్చాడు. అంతే కదా? సరే, ఇప్పుడు మనము ఆలోచన చేసి ఫస్ట్ వన్, ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ జీవితంలో ఎంత యథార్థంగా ఉండగలిగితే దేవుడు తనతో నడవగలిగినాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవడం సాధ్యమయ్యే పని కాదు. కనుక సంఘ జీవితాలలో మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారాలు చేసినా, కూలి పనులు చేసుకున్నా, లేదు ఇల్లు దాటే పని లేదు, దేవుడి దయ వల్ల. ఎవరి దయ వల్ల? దేవుడి దయ వల్ల ఇల్లు దాటే పనే లేదు. ఎలా అయినా కానీ మన జీవితం ప్రభుతో నడిచేదిగా ఉండాలి. ప్రభుతో నడవడం అంటే మనము అగ్ని లాంటి దేవునితో నడవడం. అగ్ని లాంటి దేవునితో నడిస్తే కాలిపోకుండా ఉండాలి. కాలిపోకుండా ఉండడం అంటే ఏమైనా బలహీనత ఉంటే, లోపం ఉంటే ఏమైపోతాం? కాలిపోతాం. కనుక అగ్నిలో, పరీక్షలలో షడ్రకు మెషకు అబెద్నెగో కాలిపోలేదు. అలాగా దేవుడితో నడిచినా కాలిపోలేదు. దేవునికి ఇష్టడై ఉన్నాడు. అలాగా అందువలన హనోకు దేవునితో నడిచినాడు. ఏంటి లాభము? ఇప్పుడు రండి. అతను కలిసి ఉండడం ద్వారా ఉభయులకు మేలు జరిగింది, కుటుంబానికి మేలు జరిగింది, సంఘానికి మేలు జరిగింది, వ్యక్తిగత జీవితానికి మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. 5వ అధ్యాయము 23వ వచనం. హనోకు దినములనియు 365 ఏండ్లు. 24 చదవండి. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. కనుక దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయినాడు. దేవుడు ఆయన సన్నిధిలోనికి తీసుకెళ్ళిపోయినాడు. కనుక ఇది మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకునేది. దేవునితో నడుచుట. దేవునితో నడుచుటలో మనము ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు కన్నులతో. పరిశుద్ధతతో ఆయన జీవితం జీవించి ఉండాలి. లేకపోతే దేవుని సన్నిధిలో అతను అగ్నికి ఆహుతైపోయేవాడు. అది తేలికైన విషయం కానే కాదు. సహోదరులు, సహోదరులు, కనుక దేవుని వాక్యం ఈ సమయంలో వినే ప్రతి బిడ్డకు కూడా ప్రభు ఏమంటున్నాడంటే, ఫస్ట్ వన్ దేవునితో నడుచుట, ఆయనను వెతుకుట, దేవునితో నడవాలి. ఆయనతో నడవడం అంటే ఆయన సమ్మతించాలి. ఆయన సమ్మతించడం అంటే దహించు అగ్ని వంటి దేవుడు ఆయన. అగ్ని వంటి దేవుడితో నడవడం అంటే ఆయన ఎంత ఇష్టపడితేనో ఈ అగ్నిలో ఈ మనిషి కాలకుండా ఉంటాడు. అలాగనే సమ్మతిస్తేనే వారి ఇద్దరు కూడి నడవగలుగుతారు. వారిద్దరి మధ్య ఉభయులకు లాభం కలిగిద్దని చెప్పాడు. మనం రక్షించబడినందుకు మనకి మేలు జరగాలి, కుటుంబానికి మేలు జరగాలి, సేమ్ టైంలో సంఘానికి కూడా ప్రయోజనం కలగాలి, ఉభయులకు మేలు జరగాలి. ఆయన మనము కలిసి పోతున్నామంటే ఆయనకి ప్రయోజనం ఉండాలి, మనకి ప్రయోజనం ఉండాలి. ఇది ఒకటి. దేవునితో నడుచుట. ఒకరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక లేకపోయాను. మాసిలా శిలోమా ఆయన శిఖామణి గారు దేవుని వాక్యం చెప్తా హానోకు అలాగా మరణం చూడకుండా కొనుపోబడిన బిడ్డలున్నారు. వెనకటి కాలంలో వాళ్ళు
దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించేవాళ్ళంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే ఆలోచించేవాళ్ళు అంతే. మరణం అనేది లేకుండా ఎవ్వరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళడం సాధ్యమయ్యే పని కాదు. బైబిల్ చెప్తున్న మాట, నరుడు ఒక్కసారి పుట్టాలి, ఆ తర్వాత మరణించాలి, ఆ తర్వాత తీర్పు జరుగును. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అలాగ దేవుడు తీసుకున్నాడు. ఇది మిస్టరీ, మర్మం. ఇప్పుడు దాని గురించి మనము ఆలోచన చేయడం లేదు. కనుక వారు దేవునితో నడవబట్టి దేవుడు తీసుకుని వెళ్ళాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అట్లానే 6వ అధ్యాయానికి రండి. హనోకు తర్వాత నోవాహు సంగతి చూద్దాం. నోవాహు 6:8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును దేవునితో నడుచుడు ద్వారా తన ఇంటివారు రక్షణ పొందినారు, భయంకరమైన జలప్రళయం నుంచి కాపాడబడ్డారు. అపోస్తల కార్యం 16:31 చెప్పాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారు. మనం దేవునితో నడిస్తే, భర్తగా లేకపోతే భార్యగా, యథార్థపురాలుగా యథార్థపరుడుగా దేవునితో నడిస్తే ఫ్యామిలీకి ఖచ్చితంగా ప్రయోజనం జరిగే అవకాశం ఉండిద్ది. ఫ్యామిలీకి ఖచ్చితంగా దీవెన వచ్చే అవకాశం ఉండిద్ది. ఇక్కడేం జరిగింది? దేవునితో నడుచుడు ద్వారా మంచి బిడ్డను మెతుషేలనిచ్చాడు. దేవునికి భయపడే పిల్లల్ని ఎంతమందినో లేవనెత్తాడు. ఆ పిల్లల పేర్లన్నీ రాయబడలేదు, కానీ రాయబడితే వాళ్ళదే ఒక సంఘం అయిపోయింది. అట్లానే 8 మంది పిల్లలు, అది ఇద్దరితో భార్యాభర్తలతో 8 మంది రక్షించబడ్డారు. ఈ 6 కూడా దేవుని చిత్తములో నోవాహు ఓడలోనికి రాగలిగినారు, కాపాడబడ్డారు, భద్రం చేయబడ్డారు. ఇప్పుడు భూలోకమంతా కూడా నశించిపోయిన నోవాహు కుటుంబం కాపాడబడింది. ప్రకటన 3:10 ఒకసారి చదవండి. దేవునితో నడిస్తే ప్రపంచమంతా ఒక దినమున భగ్ 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 మండిపోయినా సరే మన కుటుంబాలను, బిడ్డలను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ప్రకటన 3:10. అయ్యో అక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, దేవుడు ఖచ్చితంగా భద్రపరిచే దేవుడు. 3:10 ప్రకటన. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలములలో నేను నిన్ను కాపాడతాను. ఇప్పుడు భూమి అంతటికి వచ్చిందా? ఇది కొంతవరకు వచ్చిందా మహిమ? భూమి అంతటికి వచ్చిందా? ఒక ఏరియాకి వచ్చిందా? నన్ను ఎందుకు అడిగినావు అంటుంది. ఇప్పుడు భూమి అంతటికి వచ్చిందా లేదా? వరల్డ్ అంతా కూడా శోధన గడియలలో ఇప్పుడు నోవాహు కుటుంబాన్ని కాపాడాడా లేదా? ఎందుకు కాపాడాడు? నీవు నాతో నడిచినావు, నా వాక్యమును గైకొన్నావు. నువ్వు నా వాక్యమును గైకొన్నావు గనక భూమి అంతటి మీదకి వచ్చే శోధన కాలంలో నిన్ను నేను కాపాడుతానని చెప్పాడు. ఇప్పుడు నోవాహు దేవునితో నడిచిన కారణాన ఎంతమంది భూమండలంలో ఉన్నారు అందరినీ తుడిచివేసినాడు. ఒక 8 మందిని, 6+2 భార్యాభర్తలు, నోవాహు భార్య, 6, 3 కొడుకులు, 3 కోడళ్ళు. దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడితో నడిస్తే మాకేంటి లాభం అంటే, నీవు నీ కుటుంబం రక్షించబడతారు. భూలోకానికి శోధన గడి వచ్చితే ఆ శోధన గడిలో నేను నిన్ను కాపాడతానని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఇది మొదటిది మనం చూసినాం. దేవునితో నడిస్తే హనోకు వలె, దేవునితో నడిస్తే నోవాహు వలె మనము ఆయనతో నడుచుట్లో మీనింగ్ ఏంటంటే ఆయన పరిశుద్ధతను సన్మానించటం. లేకపోతే అగ్నికి ఏమవుతాము? ఆహుతైపోతాం. మనోవాక్కాయ కర్మలలో పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నడత పరిశుద్ధంగా ఉండాలి. అది దేవునితో నడవటం అంటే. ఇన్నర్, ఔటర్, రహస్యంగా, బహిరంగంగా ఏ విషయంలో కూడా దేవుడు ఏలెత్తి చూపడానికి వీల్లేదు. లేకపోతే సమతింపకుండా కూడి నడవడం సాధ్యమయ్యే పని కాదు. 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువుని దేవాలయంలోకి తీసుకుపోయినారు. ఇలాంటి ఉదాహరణలు మీరు చదవండి, ఎన్నో ఉంటాయి. 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో తీసుకుపోతే యేసు ప్రభువుని వాళ్ళు వదిలిపెట్టేసి ఒక రోజంతా ప్రయాణం చేస్తారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు యేసు ప్రభు వారి నడతకి
ఫాదర్ మదర్ నడతకి ఏమొచ్చింది? రమేశయ్య, యేసు ప్రభు వారు దేవాలయంలో ఉన్నాడు, ఫాదర్ మదరు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమొచ్చేసింది ఇప్పుడు? అంటే అంటే అర్థం ఏంటి? సమ్మతి. అమ్మా నేను ఏడుండాలి, నాన్న నేను ఏడుండాలి అని చెప్పేసి ఈయన భావన. వాళ్ళేమో మేము దేశమంతా చూసుకుంటా పోవాలరా బాబా, నీకోసం ఆగితే మాకేడ కుదిరిద్దని వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమొచ్చింది ఇక్కడ? ఎంతోమంది మనకు తెలియకుండా దేవుడు మనతో అసలు నడుస్తున్నాడో లేదో అని అనుమానము ఖచ్చితంగా ఉండాలి. అసలు మన దగ్గర ఉన్నాడా? కొంచెం దూరం వెళ్ళినాక దేవుడు మనతో ఉన్నట్లుగా ఏం అనిపించట్లేదు, కాస్త ఏంటి అని వెనక్కి తిరిగి వచ్చి చూస్తే ఆలయంలో కనపడ్డాడు. ఒక రోజంతా ప్రయాణం చేస్తే దొరికాడు. అంటే ఇద్దరి మధ్య అటు దేవుడికి ఇటు యేషోబు మరియమ్మలకి ఏమో ఏర్పడింది, గ్యాప్ ఏర్పడింది. చాలామంది అనుకుంటారు దేవుడు మాతో ఉండకుండా ఏడుంటాడు. ఏడకు పోతాడు ఆయన? ఏడకి ఆయన పోయేది, ఆడకంటే ఆయన పోయేది. ఏడకి మా ఎమ్మడిపడి రావద్దు ఆయన, ఏడకి ఆయన పోయేది, ఏడకి ఎమ్మడిపడి వచ్చేది. ఇంట్లో వాళ్ళే మన ఎమ్మడిపడి రారు, దేవుడు ఎమ్మడిపడి వస్తాడా? కనుక చూడండి, ఇది సమ్మతి లేకుండా దేవుడు మనతో కలిసి నడవడు. ఒకటి మనము గుర్తుంచుకుందాం. అలాగా బైబిల్ చరిత్రలో చాలామంది దగ్గర దేవుడు లేడు, వాళ్ళకి ఎడమైపోయినాడు. పేతురు కత్తి పట్టాడు, కత్తి పట్టి మలుకు చెవు, సరే మలుకుని చంపాలనుకున్నాడు. పేతురా, కత్తి నువ్వు పట్టేది 3.5 సంవత్సరాలు నాతో ఉండి నువ్వు కత్తి పట్టడం నేర్చుకున్నావా? నరికేస్తావా? ఇదేనా నువ్వు చేసిన పని? సరే సరే వదిలే కత్తి అన్నాడు. కత్తి వదిలేసినాడు. కత్తి వదిలేసిన తర్వాత రోమన్ సైనికులు దిమ్మ తిరిగేలాగా బాదినారు పేతురుని. తర్వాత ఇక పేతురుకి దేవుడికి ఏమేర్పడింది? ఆయన దూరం నుండి వెంబడించుచుండాను. ప్రభు ముందు పోతుంటే పేతురు వెనకాల కలిసి నడవడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఎలా నడిచేది? వాడు నరహత్య చేయకపోయినాను, ప్రార్థన చేయమంటే చేయలేదు, నేను కత్తితో నేను నరకపోయినాను, ఎలా నేను ప్రభుతో నడిచేది? అదే రాత్రి సవాల్ చేసినాడు యేసు ప్రభు, నువ్వు ముమ్మారు నేను ఎరగనని బొగ్గుతావు చూడు అని చెప్పాడు. ప్రభు లోపల ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. అంటే ప్రభు దగ్గర లేడు ఈయన. ఎవరు? పేతురు. తెల్లవారిన తర్వాత అసలు ఆయన వెళ్ళిపోయినాడు, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినాడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళేవాడు. కొంతమందిని కూడా తీసుకుపోయినాడు. ప్రభు పునరుత్థానుడైన తర్వాత మళ్ళా వెళ్తాడు, ప్రభు ఎత్తుక్కుంటా వెళ్తాడు. సమ్మతి కలిగిన మనసుతో, బిడ్డ నా గొర్రెలను గాయాలి, నా పిల్లలను మేపాలి, నా గొర్రెలను మేపాలి, రామని చెప్పి తీసుకొచ్చుకుంటాడు. అంటే దేవుడు తన పశ్చాత్తాపాన్ని చూసి తీసుకొచ్చుకుంటాడు. కనుక ఫస్ట్ వన్, ప్రభుతో నడవడం అంటే ప్రభు సమ్మతించాలి. సమ్మతించకపోతే ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. చాలామంది అనుకుంటాం ఏడకపోతాళ్ళని, ఆల్రెడీ గ్యాప్ వచ్చి ఉండొచ్చు, గ్యాప్లో దేవుడు దూరంగా ఉండుండొచ్చు. ఆలోచన చేసి ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభువా, నీతో నడుచుట పరిశుద్ధ జీవితంలో కళంకం లేని పరిశుద్ధత, పేరు చూపించలేని దేవుడు నేను కాదు, దేవుడు నేను కాదు, మోని కాదు, మనం కాదు, దేవుడు పేరెత్తి చూపించలేని పరిశుద్ధతలో కొనసాగితేనే తప్ప దేవుడు నడవటం సాధ్యమయ్యే పని, దేవునితో నడవటం సాధ్యమయ్యే పని కాదు, దేవుడు మనతో నడవటం సాధ్యమయ్యే పని కాదు. ఇది ఒకటి. రెండవది, దేవుని సన్నిధిలో నడుచుట. ముందు ఫస్ట్ ఎక్కడ నడుచుట? ఫస్ట్ దేవునితో నడుచుట. రెండవది దేవుని సన్నిధిలో. ఇప్పుడు దేవునితో నడిచే కొలది పరిశుద్ధత ఉంటేనే సమ్మతితో నడవగలం అని చూసినాం. అది వ్యక్తిగత జీవితానికి దీవెన, కుటుంబానికి దీవెన, సంఘానికి ఆశీర్వాదం అని చూసాం. రెండవది ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని సన్నిధిలో నడిస్తే వచ్చే దీవెన ఏమిటి? ఆదికాండం 17:1 అందరూ చదువుదాం. అబ్రాము ఒక్క పళ్ళు కూడా తేడా లేకుండా చదవండి, నిదానంగా చదవండి. బైబిల్ మాత్రం అడావుడిగా చదవద్దు, చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు అతనికి యెహోవా ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను, నాకును నీకును మధ్య నా నిబంధనను. ఇక్కడ నిందారహితుడవై ఉండుము, నా సన్నిధిలో నడుచుచు
నిందారహితుడివై ఉండుము. అంటే దేవుని సన్నిధి మనకేం లాభము చెప్పండి? నిందారహితులుగా చేసేది. దేవుని సన్నిధికి వచ్చే కొలది ఎక్కువగా మంగళవారము, గురువారము బైబిల్ పట్టిన వారంతరం, మళ్ళీ సిస్టర్స్ మీటింగ్ అనంతరం, మళ్ళీ ఉపవాస ప్రార్థన, ఆదివారం, ఇలాగ దేవుని సన్నిధిలోనికి వచ్చే కొలది, మళ్ళీ ఇదిగాక ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉదయకాలం, మళ్ళీ సాయంకాలం, ఇట్లా దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చే కొలది మనం వచ్చే కొలది ఏం జరిగిద్ది అంటే, నా సన్నిధిలో నడుచుచు ఎట్లా ఉండాలి? నింద లేకుండా తయారు చేసిద్దండి దేవుని సన్నిధి. ఎందుకంటే మనం ఎక్కువగా కడగబడుతూ ఉంటాం, ఎక్కువగా శుద్ధి చేయబడుతూ ఉంటాం, పొరపాట్లు ఉంటాయి, అవన్నీ చక్కపరుచుకుంటాం, మన చూపు సరి చేసుకోగలుగుతాం, ఆలోచనలు సరి చేసుకుంటాం, అలాగ వినికిడి సరి చేసుకుంటాం, అలాగ చేతలు సరి చేసుకుంటాం, కాళ్ళు పోకూడని స్థలాలకు పోతే అవి సరి చేసుకుంటాం. పాస్టర్ గారు ఎక్కడికి పోడు రవి, పాస్టర్ గారు ఏడకు పోడు, పాస్టర్మ్మ కూడా ఏడకు పోదు, మనం అట్లా ఉండలేము, మనకు బంధువులు చాలామంది ఉంటారు, మనం వెళ్ళాలి, మనం ఏడకు పోతున్నాము పాస్టర్ గారికి చెప్పకూడదు అంటుంది ఒక విశ్వాసి. మనకి బంధువులు చాలామంది ఉంటారు, ఆయన అంటే ఏడకు పోడు, ఆమె కూడా ఏడకు పోదు, వాళ్ళకి బంధువులు ఉన్న పోరు ఏడకి, మనం పోకుండా ఉండలేము, మనం అట్లా అన్ని స్థలాలకు పోయి అట్లా కనపడి రావాలి అని చెప్పి అంటుంది ఒక ఆమె. మేమంటే ఏడకు పోవంట, మాకు ఎక్కువ మంది బంధువులు ఉండరంట. ఇంకా కొన్ని మాటలు చెప్పాల్సింది, అసలు వాళ్ళు మనుషులు కాదు అనాల్సింది. నేను అనుకుంటున్నాను, వాళ్ళు మనుషులు కాదని చెప్తే బాగుండేది, వాళ్ళు దేవదూతలు, వాళ్ళు మనుషులు కాదు, మనకలాగా బంధువులు ఉండరు, అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు, ఈ రిలేషన్ వాళ్ళకు ఉండదు. అందుకనే మంగళవారం ఏడే ఉంటారు, గురువారం ఏడే ఉంటారు, సిస్టర్స్ మీటింగ్ ఏడే ఉంటారు, అన్ని మీటింగ్లకి ఏడే ఉంటారు. మనకి ఏడ కుదిరిద్ది? ఎన్ని పనులు, ఎంతమంది బాధ్యతలు మనకి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అబ్రహాంతో దేవుడు నా సన్నిధిలో నడుచుచు ఎట్లా బతకాలి? నిందారహితుడిగా. ఇప్పుడు 24:40 చూడండి, ఏ స్థాయిలో తయారు చేసిందో అబ్రహాముని దేవుని సన్నిధి చూడండి. 24 అక్కడికి క్షమించండి, 18:1కి రండి. 18:1 వెళ్దాం, అక్కడికి వెళ్దాం. 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతడికి, కూర్చుంటే దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే, వాళ్ళు కూర్చున్నా దేవుడు కనపడతాడు. చదవండి 18:1 చూసాం కదా, 16వ వచనం. 16 అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాము వారిని సాగనంపుటకు వారితో కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో నడుస్తున్నాడు. 3వది 22వ వచనం చదవండి. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అంటే దేవుని సన్నిధిని ఎట్ట ప్రేమించాడంటే, కూర్చుంటున్నాడు, నడుస్తున్నాడు, తర్వాత నిలుచున్నాడు. దీని ద్వారా ఏం లాభం పొందాడు ఆయన? ఒక్కసారి 18:2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, అందరు చదవండి 3, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని. అక్కడేమో 3 మనుషులు కనపడ్డారంట, ఇక్కడేమో ప్రభువా అంటున్నాడు. అంటే మనుషులను ఎట్లా ఎంచుతున్నాడు ఆయన? ప్రభువుగా ఎంచుతున్నాడు. మనకి ప్రభువు కనపడ్డాడు అనుకో, ఎట్ట ఎంచుతాం మనం? ఒక్కసారి 19వ అధ్యాయంలో ప్రభువులాగా కనపడినా కానీ వాళ్ళకి సరైన విలువ ఇవ్వలేకపోయినాడు లోతు. నీ ఇంట్లోనికి రానే మేం, బయటైనా ఉంటామంటున్నాడు. అంటే ఆయన ఇంట్లో దేవుని సన్నిధి కనబడడం లేదు. అవసరమైతే రోడ్డు మీదైనా ఉంటాం. ఈయనేమన్నాడు, ఇంట్లోకి రమ్మనలేదు, ఇల్లాడుంది రమ్మంటానికి. అబ్రహాంకి ఇల్లుందా? ఏమైంది నతానియేల్? ఇల్లు లేదా? ఏమి వెండి బంగారాలు ధనవంతుడు ఆయన, ఇల్లు లేదంటారేంది మీరు? ఇల్లు వదిలేసి వచ్చేసారు. ఆ ఇల్లు వదిలేసింది ఇల్లు అయిందా అల్లాందా? అల్లాంది. మొత్తానికి అబ్రహాంకి ఇల్లు ఉందంటారా లేదంటారా? ఉంది. ఫైనల్గా తెలిసేసినారు మొత్తానికి. మీరు చెప్పండి సిస్టర్స్. అరే బాపురే, ఎక్కడుంది ఆయనకి ఇల్లు? కల్దీల దేశంలో ఉన్నది కంబైన్డ్ ఇల్లు, అది ఉమ్మడి కుటుంబం. తెరహు హరానులో వాళ్ళ నాన్న కోసం, తెరహు కోసం అక్కడ ఒక ఇల్లు కట్టారు. కానీ అది ఆయనకు కాదు,
ఎవరికి? వాళ్ళ నాన్న ఉండటానికి. కానీ వాళ్ళ నాన్న చనిపోయినాడు అక్కడ. మనకి బైబిల్ ప్రకారంగా అయితే అసలు అక్కడ కూడా ఏ ఆధారాలు లేవు. అబ్రహాంకి ఇల్లు లేదు, గుడారం ఉంది. గుడారాన్ని చూసుకుని అంటున్నాడు, నా గుడారంలోనికి మహానుభావుని ఎక్కడ రమ్మనేది, చెట్టు కింద ఉండు అని అంటాడు. అంటాడు చెట్టు కిందే ఉంటాను, నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి, నువ్వేం చెప్పావు అది చెయ్యి, నీళ్లు తీసుకురా, తర్వాత ఏదో వండుతానన్నావు కదా వండు తింటానన్నాడు. ఇక్కడేమంటున్నాడు, నేను నీ ఇంట్లో ఉండను. ఎక్కడ ఉంటాను? లోతుతో మాట్లాడేటప్పుడు నీ ఇంట్లో ఉండను, ఎక్కడుంటాను? వీధిలో ఉంటాను అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి ఈ రెండు గృహాలకి ఎంత వ్యత్యాసం ఉన్నదో. ఇక్కడేమో భార్యకి చెప్తే అన్ని పనులు చేస్తుంది, ఇక్కడ ఇంట్లో భార్యకి చెప్పినట్లుగా కానీ పనులు చేసినట్లుగా కానీ ఆధారము లేదు. దేవుని సన్నిధి ఉన్న కుటుంబం ఎట్లా ఉండిద్దంటే భార్య, భర్త, పిల్లలు ఒక ఆర్డర్ ప్రకారంగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, భర్త నెక్స్ట్ దేవుడు, తర్వాత భర్త తర్వాత భార్య, భార్యతో పిల్లలు. ఇది ఈ ఆర్డర్ ఉంటే ఆ ఇంట్లో ఏమున్నట్టే చెప్పండి మీరు? దేవుని సన్నిధి ఉన్నట్లే. వాళ్ళు ఏమి తింటారా? కారం తింటారా, లేకపోతే మంచి మంచి ఫుడ్ తింటారా, శ్రేష్టమైన బట్టలు ధరించుకుంటారా, చుట్టుపక్కల వాళ్ళ మధ్య మంచి విలువ సంపాదించుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ వ్యాపారం, ఇవన్నీ న్యాచురల్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనుభవాలు. దేవుని సన్నిధి ఉంటే దేవుడు, భర్త, భార్య, పిల్లలు ఒక ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు రెండవది, లోతు గృహానికి అబ్రహాం గృహానికి ఉన్న వ్యత్యాసము. దేవుని సన్నిధి ఏం చేసిద్దంటే నింద లేకుండా తయారు చేసిద్ది. నిందారహితుడుగా ఉండము, నిందలన్నింటినీ శుద్ధి చేసుకునే. మంగళవారం వచ్చినప్పుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, గురువారం వచ్చినప్పుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, సిస్టర్స్ మీటింగ్లో ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, అలాగనే ఉపవాస ప్రార్థనలో ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు. తద్వారా మనకేంటి లాభం అంటే దేవుని సన్నిధి మనల్ని శుద్ధిపరిచి నిందారహితులుగా తయారు చేసింది. ఇది 18వ అధ్యాయంలో మనం చూసినాం. అలాగా ఇప్పుడు ఇతరుల కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధి అబ్రహాంతో ఉంది అంటానికి రుజువు చూడండి. ఇప్పుడు 20వ వచనానికి రండి. సొదొమ గొమొరాలను గుర్చిన మొర గొప్పది గనుక, నేను వాటి పాపము భారమైనది గనుక నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకుందునని అని. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? చదువుదాం. ఏమంటున్నాడు? నేను చేయనది అబ్రహాముకు దాచెదనా. 17కి రండి, 17 చదవండి. నేను చేయనది ఏమంటాడు? నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా. ఏం చేయబోతున్నాడు? సొదొమ గొమొరాలను నాశనము చేయబోతున్నాడు. అంటే చెయ్యబోయేయి స్నేహితుడికి చెప్తాడా, దాసుడికి చెప్తాడా? దేవుడు ఎవరికి చెప్తాడు? దేవుని సన్నిధి ఈ బిడ్డ అనుభవిస్తున్నాడు గనుక సొదొమ గొమొర నాశనం చేయబోతున్నాను, నేను వెళ్తున్నానా సొదొమ గొమొర అని చెప్పాడు. ఇక సొదొమ గొమొర నాశనం చేయబోతున్నాడు అనగానే సొదొమ గొమొరలో నా సహోదరుడు కొడుకున్నాడు, వాడు కాపాడబడాలని చెప్పి, వాడిని కాపాడుకోవాలంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం అని చెప్పి 6 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడతావా? ఓకే. 45 మంది ఉంటే కాపాడతావా? అట్లానే. 40 మంది ఉంటే కాపాడతావా? అట్లానే. 30 మంది ఉంటే కాపాడతావా? అట్లానే. 20 మంది ఉంటే కాపాడతావా? అట్లానే. దుమ్మిని ధూళినయ్యా అడగకూడదు, అడుగుతున్నానయ్యా. 10 మంది ఉంటే కాపాడతావా? అట్లానే. అలా ప్రార్థన చేసిన తర్వాత 33వ వచనానికి రండి. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. చదవండి. అబ్రహాము తన ఇంటికి తిరిగి వచ్చాడు. దేవుని సన్నిధి ఆయన భూమండలములో ఉన్నంతసేపు ఆయన వదలలేదండి. ఎవరిని వదలలేదు చెప్పండి? ఎవరిని వదల్లా? దేవుని సన్నిధి, దేవుడు భూమండలంలో ఉన్నంతసేపు ఆయన వదల్లా. ఎవరిని? అబ్రహాముని ఎవరు వదల్లా? దేవుడు వదల్లా. ఇక ప్రార్థన అంతా అయిపోయినాక, సరే నీ మొర ఆలకించాను, సమృద్ధిగా ఆశీర్వదిస్తాను, ఒక్కడున్నా 10 మంది ఉన్నా నేను కాపాడతాను పో అని చెప్పేసి అక్కడి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు, పరలోకం వెళ్ళిపోయినాడు. ప్రభు సన్నిధికి, దేవుని రాజ్యానికి, తన లోకానికి తాను వెళ్ళిపోయినాడు. ఇది దేవుని సన్నిధి ఒక వ్యక్తితో ఉంటే దేవుడు ఆయన్ని విడిచిపెట్టి పోవాలంటే కష్టమైంది. మనం ఇందా చదివాం, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, హానోకుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, ఇక్కడ అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. దేవుడు అట్లా తయారు చేసి నిందారహితులుగా చేసి ప్రార్థనాపరులుగా చేసి, ఇప్పుడు 24:40 అని ఇందాక అన్నాము కదా, అక్కడికి రండి.
వెండున్న బంగారం ఉన్న గుడారాల్లో తప్ప ఆయన ఎక్కడ జీవించలేదు. 24:40. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, చదవండి, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. కనుక నీతో దూతను పంపిస్తాడు, నీ ప్రయాణం సఫలం చేస్తాడు. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. మేము వెళ్ళి మొక్కి మరలా వచ్చేదము. మేము వెళ్ళి దేవుడికి బలి అర్పణ చేసి మరలా వచ్చేదము. అంటే ఇస్సాకును అర్పించి మళ్ళా వచ్చేదను కాదు, వచ్చేదము అంటే ఏంటి అర్థం? మేము వెళ్ళేది ఇద్దరమే, అర్పించాల్సింది ఇస్సాకుని అర్పించి మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేదము అంటున్నాడు. అంటే ఇస్సాకుని అర్పిస్తాను, మళ్ళీ ఇంకొక ఇస్సాకుని తీసుకొస్తాను నేను అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి మనతో ఉంటే చెప్తున్నాడు ఎలియాజర్, నేను ఎవని సన్నిధిలో బ్రతుకుతున్నానో ఆ దేవుని జీవము తోడు నీకు ఒక దూత తోడుగా వచ్చింది. ఆ దూత శ్రేష్టమైన చక్కని భార్యను, నా కుమారుడికి సిద్ధపరిచిన భార్యను నీతో పంపిస్తారు. అంటే నీ ప్రయాణం సఫలం చేయబడిద్ది. కనుక నువ్వు ఒక చక్కని భార్యను నా కుమారునికి నువ్వు తీసుకుని వస్తావు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అంటే దేవుని సరి తోడుగా ఉంటే పని అయ్యిద్దా అవ్వదా అనుమానం ఉండదు. శాపవచనాలు అపశకనపు వచనాలు ఉండవు. దేవుని సన్నిధి నాతో మాతో మనతో ఉంటే పని సఫలమైతే నువ్వు వెళ్ళు. ఏ దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను ఆ దేవుని సన్నిధి తోడు, నువ్వు వెళ్ళు, పని సఫలమైతే. నిజంగా ఆ మనుషుడు మామూలు మనిషి కాదు, ప్రార్థనాపరుడు. ఖచ్చితంగా ఇస్సాకును శ్రేష్టమైన భార్యను తీసుకుని వచ్చినాడు. ఓ సంవత్సరము పంటలు పండు అని చెప్పాడు. మొదటి రాజులు 17:1. చదవండి. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైన వర్షమైనా పడదు. ఎవరని చెప్తారు ఈ మాట? ఇది మనం మూడో మాటకి వెళ్దాం. దేవునితో నడుచుట, ఆయన సన్నిధితో నడిస్తే వచ్చే లాభం ఏంటి? మనము మనము ఏ నింద లేకుండా. రెండవది, ఆయన సన్నిధిలో కాసేపు ప్రార్థన, కాసేపు ఆరాధన, కాసేపు పాటలు, కాసేపు ఆత్మీయమైన సాక్ష్యం ముచ్చటించుకోవటం. ఎంతమందికి ఆయన సన్నిధి విలువ తెలుసు? ఆదివారం పోయి ఆదివారం రావడం మాకు తెలుసు. ఒక్కొక్కటి వింతైన విధానంలో మనం దేవుని బిడ్డల మధ్యలో పంచుకుంటా, వారు మనతో పంచుకుంటున్నప్పుడు కష్టసుఖాల్లో మనము అలాగా ఎన్నో విషయాలు ఆయన సన్నిధి మనకేం చేసిందంటే నిందారహితులుగా అనేక అనుభవాలు. ఈయన అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈయన కోసం కూడా అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అబ్రహాము ఎలియాజర్ కోసం చేశాడు, ఇస్సాకు కోసం చేశాడు. ఎలియాజర్ ఏం చేస్తున్నాడు? అబ్రహాం కోసం చేస్తున్నాడు, తర్వాత ఇస్సాకు కోసం. మనం దేవుని సన్నిధి అనుభవిస్తుంటే మనకు తెలిసిన వాళ్ళు మన పక్కన సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయని మనం పలకరిస్తాం. ఆ సిస్టర్ ఇంటికి పోయి మన కోసం ఏం చేసిద్ది? ప్రార్థన. బ్రదర్ మా కోసం ప్రార్థన చేయని పలకరిస్తాం. ఆ బ్రదర్ ఇంటికి పోయి మన కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అట్లాగా దేవుని సన్నిధిలో నువ్వు వచ్చే కొలది పరిచయాలు పెరుగుతాయి, అనేక మంది నీకు పరిచయం అవుతారు, ఆత్మీయ ఎదుగుదలకి అది ఒక మార్గం అయింది. అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, తర్వాత యాకోబు దేవుడను. ఇప్పుడు ఏలియా ఏమంటాడంటే దేవుని సన్నిధి తోడుగా ఉన్నది అంటాడు. నా అనుమతి లేకుండా నా మాట ప్రకారంగా కాక అంటే జనరల్గా ఏమనాలి? యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు, యెహోవా దేవుని మాట ప్రకారంగా కాకుండా వర్షం పడదు మంచు పడదు అనాలి. అది బాగుంది ఆ పద్ధతిగా, అంతే కదా? యెహోవా దేవుని మాట ప్రకారంగా కాకుండా మంచు పడదు వర్షం పడదు అనాల్సింది. ఆ మాట అనుకుంటే ఏమంటున్నాడు? నా మాట ప్రకారంగా కాక వర్షం కానీ మంచు పడదంటే అహాబుకి మామూలు కోపం రావట్లేదు. నువ్వు కోపడిన ఉపయోగం లేదు. నీ దేశంలో ప్రజలకు నీళ్లు, ప్రజలకు పంటలు, ప్రజలకు అలాగా సుఖ సౌఖ్యాలు చూడాలి. ఆ తర్వాత పశువులకు చక్కని ఏమివ్వాలి? మేతనివ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. పో అవి చూసుకు పోవయ్యా బాబు, నా మీద కోపడితే వచ్చే లాభం మీద వాన్ గుర్పించుకో పోవయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? ఎలియా. ఎవరితో? ఆహాబుతో. ఆయన ఏం మాట్లాడుకుని మూర్చి వెళ్ళిపోయినాడు. అట్లానే దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. రెండోసారి ఆయన అంటాడు 18వ అధ్యాయం చూడండి 15 వచనం. ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నిజంగా ఈ దినమున నేను అహాబును దర్శిస్తాను. అహాబు ఎత్తుతున్నాడు ఎలియాను చంపాలని. ఆ మనుషుడు అన్నాడండి, అందుకే పట్టలేదు వాన, నాకు అదే కోపం, చంపేయాలని. ఎవరిని? ఆ మనుషుడు అన్నాడు, అందుకే వాన పడతలేదు, అని చంపేసేయాలి. చంపాలని తిరుగుతున్నాడు, ఈయన తప్పించుకుని పోతున్నాడు. ఎవరు? సరే, ఈయన తర్వాత ఇంకొక ఆయన వచ్చినాడు,
దేవుడి దయ వలన 2 రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకై నేను లక్ష్య పెట్టుటకై నేను ఒప్పక యోధారాజు ముఖం చూడనే చూడడు. ఎందుకు చూడడంటే యోధారాజులలో ఎవరికి దేవుడు తోడుగా ఉండడు. చూడండి, ఇశ్రాయేల్ రాజు, యోధారాజు, అలాగే 3 రాజులు వస్తారు. ఇశ్రాయేల్ రాజులలో ఒక్కని కూడా దేవుడు తోడు లేడు కనుక నేను వాళ్ళని లెక్క చేయను. దేవుడు తోడు లేని వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండరండి. వాళ్ళు దేవుడు తోడుగా ఉండే వాళ్ళతో కలిసి ఉంటాడు. ఎలీషా అదే అన్నాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు, యోధారాజును బట్టి యెహోషాపాతును బట్టి నిన్ను గౌరవిస్తాను కానీ లేకపోతే నిన్ను అసలు నేను గౌరవించను. అప్పుడు అంటాడు, దేవుని సన్నిధి తోడుగున్న బిడ్డ ఇక్కడ తవ్వండి అంటాడు. ఇక్కడ తవ్వండి అనగానే తవ్వగానే అప్పుడు ఆ ఏరియా అంతా కూడా నీళ్లు లేకుండా ఉంటే తవ్వండి అనగానే తవ్వగానే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. చక్కగా 3 రాజులు, గుర్రాలు, ప్రజలు, ఆ యుద్ధానికి వెళ్ళిన సైన్యం చక్కగా నీళ్లు తాగుతారు. నీళ్లు తాగి ఆ నీళ్ల ఊట వలన యుద్ధం చేయకుండా శత్రువులు వెనకెళ్ళి ఇక యుద్ధం తేలిక చేయడానికి ఉపయోగపడింది. దేవుని సన్నిధి తోడుగా ఉంటే మన నోట్లోంచి వచ్చే మాట, ఇక్కడ నీళ్లు దొరుకుతాయి అంటే అక్కడ నీళ్లు దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకొక మాట చూడండి, 5వ అధ్యాయానికి రండి. ఏలియా 2 సార్లు అంటాడు, ఎలీషా 2 సార్లు అంటాడు. 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను అని చెప్పాను. దేవుని సన్నిధి తోడుగా ఉంటే అన్ని జనుల దగ్గర కొత్తగా రక్షించబడ్డాడు నయమాను. ఆయన ఏమంటాడు, ఇదిగో ఎంతో తీసుకొచ్చానయ్యా, ఈ రథంలో ఉంది, నేను బాగైతే ఇద్దామనుకుని తీసుకొచ్చా, మొత్తం తీసుకో అంటాడు ఎలీషాని. తీసుకున్నాడా? చెప్పండి. దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, నాకేమీ అవసరం లేదన్నాడు. అంటే దానికి ఏమంటా అంటే, సరే కనీసం మీ దేశం నుంచి మట్టి అన్న తీసుకుపోతాను, ఒప్పుకుంటావంటే తీసుకో, మట్టి తీసుకో, అవసరమైతే ఇచ్చి పంపిస్తాను కానీ నీ మాత్రం నాకు అవసరం లేదు. దేవుని సన్నిధిలో పెరిగేటప్పుడు ఎంత కష్టపడి పని చేసినా ఉచితంగానే చెయ్యాలి అనిపించింది. దేవుడు నమ్మదగిన వాడు, మన పక్షంగా నమ్మకంగా పనిచేస్తాడని అనిపించింది. ఆయన అలా పనిచేస్తూ వచ్చినాడు. ఇలాగా ఎదిగి 3వ స్థాయికి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 జరిగినాయి. మొదట చెప్పండి, దేవునితో నడుచుట. రెండవది దేవుని సన్నిధిలో నడుచుట. దేవునితో నడిస్తే ఆయన పరిశుద్ధతలో నడుచున్నట్లే. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతతో మనం ఐక్యపరుచుకున్నట్లే. రెండవది ఆయన సన్నిధిలో నడుచుట అంటే నిందారహితులుగా చక్కపరుచుకునడం, ఎన్నో రకములైనవి చక్కపరచడం. అంతేకాదు ప్రార్థనా జీవితం. ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, ఆయన సన్నిధిలో నిలబడ్డాడు, ఆయన నడిచాడు, ఆయన సన్నిధిలో నిలుచున్నాడు, ప్రార్థన చేసినాడు. అలాగనే దేవుని సన్నిధిలో నడుచడం అంటే చక్కగా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయపడతాడని చెప్పి నిరీక్షణతో ఉండడం. ఎల్లు నువ్వు ఎలియాజర్, ఏ దేవుని సన్నిధిలో నిలబడ్డానో నా కొడుక్కి చక్కని భార్యను దేవుడు సిద్ధపరుస్తాడు, దూత వస్తుంది నీతో పాటు పో అని చెప్పాడు. దేవుని సన్నిధిలో నిలబడితే వర్షం కురిసిద్దా కురవదో చెప్తారు వాళ్ళు. దేవుని సన్నిధిలో నిలబడితే వాళ్ళే చెప్పింది ఏమంటే, ఎలీషా ఏమంటాడంటే, నీ దగ్గర నుంచి నాకు కొంచెం కూడా అవసరంలా. ఇప్పుడు 3వది, ఇప్పుడు ఈ 2 విషయాలు బాగా గుర్తుంచుకోండి, నా వైపు చూడండి కాస్త. దేవునితో నడిచేవారు పరిశుద్ధతలో నడిచినట్లే. దేవునితో నడుచుట అంటే ఆయన పరిశుద్ధతో నడిచినట్లే. అందుకని అగ్నిలో వాళ్ళు దహించు అగ్నితో నడిచినా వాళ్ళు ఏమవడల్లా, కాలిపోవటల్లా. రెండవది దేవుని సన్నిధిలో నడుచుటం అంటే దేవుని బిడ్డలతో నడుచుట, దేవుని యొక్క పరిశుద్ధతలో నడుచుటము. తర్వాత ఆయన ఏదైతే నిందలు ఉంటున్నాయో అవన్నీ నిందారహితుడివై ఉండబాక. ఆయన నిందలతో కూడిన జీవితం వద్దు, చక్కపరుచుకుంటా ఉండు. దేవుని సన్నిధి మనల్ని సిద్ధపరిచింది, తయారు చేసింది. ఇప్పుడు 3వదిగా దేవుని ఏం చూసాం? 3వది దేవుని రూపముతో నడుచుట. దేవునితో నడుచుట, దేవుని సన్నిధితో నడుచుట. 3వది దేవుని రూపములో నడుచుట. గుర్తుంచుకోండి, ఇన్ని సంవత్సరాలు హనకు నువ్వు దేవునితో నడిచావు, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధి
సన్నిధిలో నడిచావు, ఆయన రూపం ఏమన్నా వచ్చిందా అంటే అవును, నాలో ఆయన రూపాన్ని చూసుకుని ఆయన నన్ను తీసుకెళ్ళిపోయినాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభుతో నడిచినాం, మందిరానికి వచ్చాం, కానుకలు వేసినాం, ప్రార్థన చేశాం, పాటలు పాడాం, ఎన్నో అద్భుతమైన కార్యాలు కళ్ళతో చూసినాం. ప్రభు రూపం ఏమన్నా వచ్చిందా? 3 విషయాలు మనం చూద్దాం, చూసి మనం ప్రార్థనలోకి వెళదాం. మొదటిది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొప్ప అపోస్తలుడు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, 4వ అధ్యాయం 13వ వచనం, 4:13. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడిన వారని ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే వాళ్ళల్లో ఎవరిని చూసినారు? యేసును చూసినారు. విద్యలేని పామరులలో ఎవరిని చూశారు? యేసు రూపాన్ని చూసినారు. ఎట్లా చూసినారు? దేవునితో నడిచేవాళ్ళు, దేవుని సన్నిధిలో నడిచేవాళ్ళు ఆటోమేటిక్గానే ఎలా తయారవుతారు? ప్రభు రూపంలోనికి వచ్చేస్తారు వాళ్ళు. అది ఒక ప్రత్యేకంగా పనిపెట్టుకుని నీ రూపము నాకు ఇవ్వయ్యా, నీ రూపము నాకు ఇవ్వయ్యా అని మందిరాలు ఎంతమంది ప్రార్థన చేస్తారు? అసలు ఆ ప్రార్థన కూడా అవసరం, ఆ రూపంలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. మనకి పేతురు అలాంటి ప్రార్థన చేసినట్టుగా ఒక్క వచనం కూడా మనకు కనపడదు. ఇప్పుడు పేతురును చూడంగానే, పేతురు ధైర్యం చూడంగానే ఆ సన్నిహద్రి సభలో ధైర్యంగా అంటాడు, ఈ నామమునే, మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేం, ఆకాశం కింద భూమి మీద ఇయ్యబడిన మనుషులలో ఏ నామం వలన రక్షణ లేదు, యేసు నామం వలన రక్షణ ఉన్నదని చెప్పగానే ఇంత ధైర్యం ఏడ నుంచి వచ్చింది? అప్పుడు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఎవరితో ఉన్నవాళ్ళు? వీళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని చూసి ఎవరు గుర్తొచ్చారు? వీళ్ళలో ఉన్న ధైర్యము యేసు ప్రభువుది, ఈ ధైర్యం మనిషిది కాదు, ఇది పేతురుది కాదు. కనుక పేతురు ధైర్యం దేవుడు ధైర్యం. ఒకటి అంటే పేతురు ఏ రూపంలోకి వెళ్ళిపోయాడు? ధైర్యం అనేది ఆయన లక్షణం, దేవుని లక్షణం, యేసుప్రభు లక్షణం. ఆయన ధైర్యం ఉండేవాడు, అట్లా ఆ ధైర్యం వీళ్ళకి వచ్చేసిందిరా అంటే ఆయన లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయి? పేతురులో కనపడుతున్నాయి. అంటే పేతురు రూపము ప్రభు రూపములోనికి మారిపోయినది. రెండవది 1 కొరింథీ ఇక్కడే ఉండండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం, 7:60 59 నేను చదువుతాను, 60 మీరు చదవండి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చదవండి. వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. వారి మీద ఈ పాపం మోపకమని స్తెఫన్ని ఎవరెవరైతే రాళ్లతో కొట్టారో వాళ్ళని క్షమించమంటున్నాడు. ఇది ఎవరి లక్షణం చెప్పండి? ఎవరి రూపంలోకి వచ్చాడు ఇప్పుడు స్తెఫను? ఎవరి రూపంలోకి వచ్చాడు? క్షమించే విషయంలో దేవుడిలాగా క్షమిస్తున్నాడు. ఇందాక మనం ఏం చూసినాం? ధైర్యంలో ఎవరి ధైర్యం? అది క్రీస్తు ధైర్యం. క్షమించే విషయంలో ఎవరి క్షమాపణ? ఇది క్రీస్తు క్షమాపణ. అంటే క్రీస్తు లాంటి క్షమించే మనస్తత్వంలోకి వచ్చినాడు. మూడోది 1 కొరింథీ, అట్లానే బైబిల్ చరిత్రలో ఎంతోమంది దేవుడు రూపంలోనికి రాగలిగినారు. 1 కొరింథీ 11:1, 1 కొరింథీ 11:1 చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. ఏ రూపంలోకి వచ్చాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. పౌలు ఏ రూపంలోకి వచ్చాడు? క్రీస్తు రూపంలోనికి వచ్చాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6:17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకుని ఉన్నాను, ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు ముద్రలు కలిగిన అనుభవము. కనుక ఈ 3 విషయాల్లోనికి నా వైపు ఒక్కసారి చూడండి. చెప్పండి. దేవునితో నడవాలి. దేవునితో నడుస్తున్నా ఉండటానికి రుజువేంటి? పరిశుద్ధతను నిజముగా దేవుడు మెచ్చుకునే అంత పరిశుద్ధత. పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో ఉండింది, తెలుగులో సంపూర్ణత. దేవుడు అలా అయితేనే నడుస్తుంటాం ఇష్టపడతారు, లేకపోతే అగ్నిలో ఏమైపోతారు? నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసము
చేయగలడు. కాలుచున్న అగ్నితో, ఆయన కాలే అగ్ని, మన దేవుడు దహించు అగ్ని. కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నాడో, నువ్వు దేవుడికి దూరమైనావో దయచేసి పరీక్ష చేసుకుందాం మనం. రెండవది, దేవుని సన్నిధితో నడుచుట. సన్నిధితో నడిస్తే ఏం జరిగిద్ది? నిందారహితమైన జీవితం ఏర్పడిద్ది. నిందలు లేని జీవితం, నిందింపబడటం. ఎన్ని రకాలుగైన చాప్టర్ టు చాప్టర్ అబ్రహాం జీవితం ఇక ఆ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. థర్డ్ వన్, మూడవది, ఇలాగా దేవునితో నడుస్తూ పరిశుద్ధతలో ఎదుగుతున్నారు. దేవుని సన్నిధిలో నడుస్తూ ప్రార్థనలో, ఆరాధనలో నిందారహితులుగా వారి ఆత్మీయ జీవితములన్నిటినీ చక్కపరుచుకుంటూ, ఫ్యామిలీని తీర్చిదిద్దుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. చివరికి దేవుడి రూపములో నడుస్తున్నారు. ఆయన రూపములో. ఇప్పుడు పేతురు నడుస్తుంటే పేతురులో ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు యేసు ప్రభులో ఉన్నది ఏం చూసినారు? ధైర్యాన్ని చూసినారు. స్టెఫన్ను చూసినారు. స్టెఫన్లో ఏం చూసినారు? యేసు ప్రభు లాంటి క్షమించే మనసు చూసినారు. పౌల్లో ఏం చూసినారు? క్రీస్తులాగా శ్రమపడటం. యేసు యొక్క ఏమున్నాయి నా శరీరం మీద? ముద్రలు. క్రీస్తులాగా శ్రమపడటం చూస్తున్నారు. క్రీస్తులాగా కష్టాలు పడటం చూసినారు. అందుకనే క్రీస్తు పోల్ని నడుచుకున్న అన్ని ముద్రలే యేసు యొక్క గాయాలే నా శరీరం అంతా. మందిరాలకు వస్తున్నాం, ప్రభు రూపంలోనికి ఎంతమంది తయారవుతున్నాం? 300 ఏండ్లు హానోకు క్రీస్తు రూపంలోకి, దేవుని రూపంలోకి వచ్చాడు, తీసుకెళ్ళిపోయినాడు. అబ్రహాము 100 ఏళ్ళు ప్రభుతో నడిచాడు. నడిచి దేవుడు అన్నాడు, అయ్యా నీకు ఆజ్ఞాపించడానికి నా వద్ద ఆజ్ఞలు లేవు. ధర్మశాస్త్రం అంతా నీ మీద నేను ప్రయోగం చూపించా. సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదీని వారు ఆయనతో పాటు సమస్తము ఇస్తారు. ఇప్పుడు నేను సొంత కుమారుని ఇచ్చా. ఆ సొంత కుమారుని ఇవ్వగలిగిన నేను భార్యని ఇస్తున్నాను, భర్తలను ఇస్తున్నాను, పిల్లల్ని ఇస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, ఉద్యోగాలు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను. సొంత కుమారుని ఇవ్వగలిగే వాళ్ళు అన్నీ ఇవ్వగలుగుతారు. నువ్వు సొంత కొడుకునే ఇచ్చేసినావు నాకులాగా. ఇంక నీకు ఆజ్ఞ ఇచ్చినా అది కూడా నీకు ఆజ్ఞ ఇస్తే అది కూడా ఇస్తావు. అందుకని నీకు ఆజ్ఞ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. అంటే ఏ రూపంలోకి వెళ్ళిపోయినాడు? ఎవరు రూపం? దేవుడి రూపంలోకి వెళ్ళిపోయినాడు. ఎవరు? అబ్రహాం. ఇంక నా దగ్గర ఆజ్ఞలు లేవు. ఇస్తే నువ్వు పాటిస్తావు, నువ్వు చేస్తావు ఆ పనులు. నా దగ్గర లేవు. అంటే సొంత కుమారుని ఇచ్చే దేవుడు ఎలాంటి వాడో సొంత కుమారుని ఇవ్వగలిగిన నీవు కూడా నాలాంటి వాడువిగా అయిపోయినావు. 100 ఏళ్ళు దేవుడితో నడిచి దేవుడి రూపంలోకి వచ్చేసినాడు. పౌలు 30 ఏళ్ళు ప్రభు సేవ చేసి 30 ఇయర్సే 30 ఇయర్స్కి ప్రభు నమ్మాడు. 30 ఇయర్స్ సేవ చేశాడు. 30, 31, 32 ఆ ప్రాంతం ప్రభు మహిమలోకి వెళ్ళాడు. 30 ఏళ్ళకి ప్రభు శ్రమలు అనుభవించి ప్రభు రూపంలోకి వెళ్ళిపోయాడు. అలానే పేతురు అంతే. పేతురు జీవితం కూడా అంతే. అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు సేవ చేయలేదు. స్టెఫన్ అయితే ఇంకా తక్కువే. ఆ కొన్ని ఏళ్లకే ప్రభు రూపంలోనికి వచ్చేసి వాళ్ళు పరలోకం వెళ్ళిపోయినారు. ప్రభు బిడ్డలారా, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు ఎక్కడికి పోరు. నారు పోసినవాడు నీళ్లు పోస్తాడు, ఎరువేస్తాడు, పెంచుతాడు. నీకోసమేరా అంట యేసు ప్రభు రూపంలోకి వస్తున్నామా? దయ్యాల రూపంలోనికి వెళ్ళిపోతున్నామా? నీకోసమేనమ్మా, నీకోసమేనయ్యా, జీవితమే నీకోసం అయ్యా, ఈ బిల్డింగ్ నీకోసమే, ఈ కారు అసలు బతుకంతా నీకోసమేరా అనుకుంటా చివరికి దేవుడి రూపాల కంటే ఎవరి రూపంలో వచ్చేస్తున్నాయి? సైతాను రూపంలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రభువా నన్ను కాపాడయ్యా. ఈ యొక్క రాత్రంతా ప్రార్థనలో నేను అబ్రహాముకి, హానోకుకి ఇచ్చిన సంవత్సరాలు, పరిశుద్ధులకి ఇచ్చిన సంవత్సరాలు, పౌలకి ఇచ్చిన సంవత్సరాలలో అల్పమైన సంవత్సరాల్లో నీ రూపంలోనికి వచ్చేసినారు. ప్రజలు చూడగలిగినారు. నా జీవితం కూడా అలాగ ఆశీర్వదించుము నాయన. నీకోసమే అనుకుంటా దేవుడి రూపాలు పోగొట్టుకుని అపవాది రూపంలోనికి వెళ్ళిపోతున్నాం.
ఏమి సాధించుకుని ఇంతవరకు ఈ మారు మనసు అనే మాటను అనుభవం తీసుకొచ్చుకుని, ఈ బైబిల్ పెట్టుకుని, ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని, సేవకులు విశ్వాసులను ఇలా ఆధారం చేసుకుని ఏ రూపంలోనికి మనం అయినట్లు? లేదు బ్రదర్, ఇంకా ఉంది, నా ఏజ్ ఇంకా ఉంది, ఏజ్లో తయారవుతానంటే ఎంత ఉందో చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఏజ్ ఎంత? నీకు ఎన్నేళ్ళు ఉన్నాయి? ఇంకా రేపుందా? బైబిల్ ఏం చెప్తుంది? రేపు చెప్పట్లేదు మీరు. రేపు మనది కాదు. రేపు మనది కానప్పుడు ఈరోజే మనదైనప్పుడు మరి ఈ రోజుతో లాస్ట్ అనుకుంటే ఈరోజు యేసుప్రభు వస్తే ఏమిటి పరిస్థితి? దేవుడు మనల్ని దీవించునుగాక. ఆ పొజిషన్లోకి తయారవుదా. దేవునితో నడుచుట, రెండవది ఆయన సన్నిధితో నడుచుట, మూడవది ఆయన రూపంలో నడుచుట. ఒక వచనం చదువుకుని మనం ఆయన రూపంలోనికి ఎప్పుడు వెళ్తామంటే 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది అంటే స్వేచ్ఛ ఉండిద్ది, స్వాతంత్రం ఉండిద్ది. ఆ స్వేచ్ఛ లేదంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాం, ఇక్కడ దేవుని ఆత్మ లేనట్లు అనుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడేముండిద్ది? స్వతంత్రం ఉండిద్ది. చదవండి. ముసుకులేని ముఖముతో మనందరము ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే ఏమవుతున్నాం? ఆత్మచేత మార్చబడుతున్నాం. ఆత్మచేత మార్చబడతాం. ఆత్మ ఏం చేసిద్ది? 1 యోహాను ఆయన రూపంలోనికి రావాలంటే ఆత్మ ఏం చేసిద్ది? ఆత్మచేత ఆ పోలికలోకి మార్చబడుతున్నాం. ఆత్మ ఏం చేసిద్ది? శరీర క్రియలను ఆత్మ ఏం చేసిద్ది? చంపిద్దంట. సరే, మంచిది. 1 యోహాను శరీర క్రియలు చంపి, ఇక్కడ ఒక మాట రాయబడింది. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఓకే, మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మహిమతో ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఎప్పుడు? ప్రత్యక్షమైనప్పుడు. కనుక ఆయనను పోలి ఉందుము. అంటే ఆత్మ ఏం చేసిద్దంటే ఆయనను చూడు, ఆయన వైపు చూడు, ఎటువైపు చూడవద్దు, ఆయన వైపే చూపించింది. చూపిస్తే ఏం జరిగింది? చదవద్దు. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా తన్ను పరిశుద్ధునిగా చేసుకునను. కనుక ఆత్మ ఏం చేసిద్దంటే ఈ శరీర క్రియలను చంపేసి ఆయన వైపే చూడు, మరి ఎవ్వరి వైపు చూడబాక. ఆ రీతికి చివరికి ఆయన రూపంలోనికి తెచ్చింది. ఆయన ఉన్నట్లుగానే ఒకరోజు ఆయన చూస్తాం కనుక ఆయనను పోలి ఉంటాం. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన పరిశుద్ధుడు ఉన్నట్లుగా తను తాను పరిశుద్ధునిగా చేసుకుంటాడు. అది యేసు ప్రభు వారికి రూపాంతర కొండ మీద పేతురు యోహాను కనబడితే వాళ్ళకి అర్థం కాక ఏమన్నారు తెలిసిన? అయ్యో, మహానుభావుడు పేతురు ఏలియా కనపడ్డాడు, తర్వాత మోషే కనపడ్డాడు, తర్వాత దేవుడు కనపడ్డాడు, వీళ్ళ ముగ్గురికి 3 పర్ణశాలలు కడదాం అని చెప్పి అనుకుంటారు. అప్పుడు దేవుడు అంటాడు, పర్ణశాలలు మీ చేత నేను కట్టించుకోవడానికి రాలేదు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఆ మాటే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసిద్ది. మీరు నాకు పర్ణశాలలు కట్టాల్సిన పని లేదు, నేను వచ్చింది ఒకటి, మీకు అర్థమవుతుంది ఒకటి. ఆయన ప్రత్యక్షమవుతుంది ఒక ఉద్దేశంతో, వీళ్ళకి అర్థమవుతుంది ఒక ఉద్దేశంతో. తర్వాత తెలుసుకున్నాక పేతురు రాస్తాడు, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండటమే మన పని, కానీ అయ్యో మేము ఆ శబ్దాన్ని పరలోకం నుంచి రావటం విన్నాము, కానీ ఆ శబ్దం కంటే కూడా ఈ దివ్యమైన వాక్యమే మనకు మంచిది. ఆ శబ్దం మనకేం ఉపయోగం లేదు. మేము విన్నాము ఆ శబ్దాన్ని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. కనుక ఆ శబ్దాన్ని మేము విన్నాము, కానీ ఆ శబ్దం కంటే కూడా ఈ గ్రంథాన్ని మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలిగిద్దని చెప్పాడు. కనుక ఆ శబ్దం గర్వాన్ని తెచ్చిద్ది, ఈ శబ్దం దీనిత్వం తీసుకొచ్చింది. ప్రభుకు అప్పగించుకుందాం. ఆ రీతిగా ఆయనతో నడుస్తూ, ఆయన సన్నిధిలో నడుచుచు ఆ పరిశుద్ధతను కొనసాగించుకుంటూ, నిందలు లేకుండా జాగ్రత్త పడుతూ, మూడవది ఆయన రూపములో నడుస్తూ ఉంటే ఒకరోజు వస్తాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మరి బిడ్డలు, భార్య, భర్త ఏం పర్లేదు, నారు పోసిన వాడు ఏం పోస్తాడు? వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ సంగతి చూసుకో. యెరూషలేము పిల్లలు ఏడుస్తున్నారు,
అమ్మో అయ్యో వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి, అయ్యో అయ్యో నిన్నెట్ట సిలువ వేసినారు, అయ్యో నిన్నెంత కొడవలతో కొడుతున్నారు బాబా, అయ్యో అయ్యో అంటున్నారు. ఏమన్నారంటే ఏమన్నారు? దైవానందం చెప్పాలి. ఆ మాటకి ఏమన్నాడు యేసు ప్రభు? అయ్యో నీ వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి, అయ్యో నిన్ను కొడుతున్నారు, అయ్యో కొరడాలతో, అయ్యో బాబు అయ్యో అంటుంటే ఏమన్నాడు యేసు ప్రభు అంటున్నా? దైవానందం చెప్పాలి. ఏమన్నాడు? నా నిమిత్తం. ఇప్పుడు మీరేమంటున్నారు? మీకోసమేరా ఈ బిల్డింగ్, మీకోసమేరా ఈ కారు, మీకోసమేరా ఈ ఫ్లాటు, ఇది మీకోసమేరా. నా పరిశుద్ధ తర్వాత సంగతి, నేను యేసు ప్రభు రూపంలో తర్వాత సంగతి, నేను ఏదో ఒక రూపంలో పోతాను, నేను ఎడకో చోట పోతాను, అయ్యా ఇదంతా నీకోసమేరా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళ కోసం బతకమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్తున్నాడు, మీ నిమిత్తం ఫస్ట్, నెక్స్ట్ బిడ్డల నిమిత్తం, ఫస్ట్ మీ నిమిత్తం. అంటే ఏంటి అర్థం? నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవాలి, బిడ్డల కోసం ఏడవాలి. ఆస్తులు సంపాదించాలి, పిల్లలకి బాగా చదివించాలి, ఇంజనీర్స్ డాక్టర్స్ కావాలి, వాళ్ళు ఉన్నత అయితే మనం ప్రభు రూపంలోనికి రాలేని పరిస్థితుల్లో వెళ్ళే స్థాయిలోకి వెళ్ళిపోకూడదు. ప్రభు రూపాన్ని మనకి దూరమయ్యే పరిస్థితుల్లో మనం పోకూడదు. ప్రార్థనలోనికి వెళ్దాం. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభుకి అప్పగించుకుందాం.